దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని, ఇంటికొక ఉద్యోగం ఇస్తాని, రైతుకు రుణమాఫీ చేస్తా అని ఏమీ నెరవేర్చని దత్తమ్మ కేసీఆర్ అని సందర్భంగా చెప్తున్నా. కేసీఆర్ గారు మీరు చేసే పరిపాలనకు ప్రజలు అందరూ గుణపాఠం చెప్పే రోజు అతి దగ్గరలో ఉందని ఈ సందర్భంగా చెప్తున్నా. మీరు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను కూడా చెయ్యలేని దత్తమ్మని ఈరోజు నేను చెప్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏజెండాలో అన్ని నీతిగా చెప్పిన, నీతిగా పెట్టిన అన్ని అబద్ధాలని ఈరోజు ప్రజలందరూ తెలుసుకున్నారు. నీకు గుణపాఠం దుబ్బాకల మా భారతీయ జనతా పార్టీ నుంచి నీ యొక్క పయ్యాలు ఊడిపోయేటట్టుగా చేసినామని ఈ సందర్భంగా చెప్తున్నా. మీరు చేసే హామీలన్నీ, మీరు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలని ప్రజలందరూ గుర్తించారు. జనాలు రాబోయే రోజుల్లో మీ యొక్క నాయకులను డిపాజిట్ కళ్ళతే రోజు అతి దగ్గరలో ఉందని ఈ రోజు చెప్తున్నా. మీరు మేము భారతీయ జనతా పార్టీ నుంచి కోరుకునేది ఏంటంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నావు, ముఖ్యమంత్రి అయ్యాలి. అదేవిధంగా 3 ఎకరాల భూమి ఇస్తున్నావు, ఈ 3 సంవత్సరాల్లో 3 ఎకరాల భూమిని ఇయ్యాలి. ఇయ్యనట్టయితే మీ టీఆర్ఎస్ నాయకులను రోడ్ల మీద తిరగని అని ఈ సందర్భంగా చెప్తున్నా. మిత్రులారా, రాబోయే రోజుల్లో మీరు ఇకనైనా మంచి పనులు చేయండి. మీకు ఊర్లలో తిరగనిచ్చే, పట్టణాల్లో తిరగనిచ్చే ఛాయిస్ ఉంటుంది. అదేవిధంగా మొండి వైద్యుడిగా ఒక ఎల్ఆర్ఎస్ పెట్టావు, ప్రజలను పీడిస్తూ వాళ్ళ రక్తం తాగుతున్నావు. దాన్ని కూడా ఎల్ఆర్ఎస్ కూడా రద్దు చేయాలని సందర్భంగా చెప్తున్నా. ఇవన్నీ ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి. ఇయ్యనట్టయితే మీకు తగిన గుణపాఠం ఈ రోజు నేను చెప్తున్నా. ఈ విషయంలో ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ చిన్న ఉపన్యాసం ముగిస్తుంది. ఏమన్నాడు?